మనం నడుస్తోంది ఉప్పు మీద కాదు, వేల ఏళ్లనాటి ఒక సముద్రపు శవం మీద. గుజరాత్ సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర పరుచుకున్న ఈ తెల్లని మైదానం చూడ్డానికేమో అద్భుతంగా ఉంటుంది, కాని దీని వెనుక దాగి ఉన్న నిజాలు వింటే మీ గుండె ఆగిపోతుంది. 2001లో భూమి కంపించినప్పుడు వేల మందిని మింగేసిన ఈ నేల అంతకు ముందు కొన్ని శతాబ్దాల క్రితం ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యాన్ని కాలగర్భంలో కలిపేసింది. ఇక్కడ రాత్రిపూట కనిపించే వింత వెలుగులేమిటి? మనుషులు వెళితే తిరిగి రాని ఆ నల్లని అగాధాలు ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రకృతి చేసిన వింత కాదా, లేక ఏదైనా ప్రాచీన శాపమా? సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన రహస్యమైన వైట్ డెజర్ట్లోకి మనం అడుగుపెడుతున్నాం. చూండేది ఈ విపత్తు వల్ల ఆ గోడ వెనుక ఉన్న ప్రాంతం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అక్కడికి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు. కచ్చి ఎడారిలో రాత్రిపూట ప్రయాణించేవారికి ఒక భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. దాన్ని స్థానికులు చిర్బట్టి అని పిలుస్తారు. అంటే దెయ్యపు వెలుగులు అని అర్థం. కారు చీకట్లో అకస్మాత్తుగా ఒక వెలుగు కనిపిస్తుంది. అది మనుషుల వెనక పరిగెడుతున్నట్టు లేదా దారి చూపిస్తున్నట్టు భ్రమింపచేస్తుంది. ఈ వెలుగులను చూసి దారి తప్పి ఎడారిలో ప్రాణాలు కోల్పోయినవారు ఎంతోమంది ఉన్నారు. కాని ఒక భారీ సునామీ లేదా వరద వల్ల ఈ నగరం మొత్తం బురదలో కూరుకుపోయిందని ఒక వాదన ఉంది. వీరు 8 నెలల పాటు ఈ భయంకరమైన ఎడారిలోనే చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తారు. వీరు పండించే ఉప్పు ప్రపంచానికి రుచినిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా వీరి కాళ్ళు చితిలో కాలవంటే ఉప్పు వీరి శరీరాన్ని ఎంతగా తినేస్తుందో అర్థం చేసుకోవచ్చు.